శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్య కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హౌస్ లార్డ్ యాస్పెక్టెడ్ బై సెకండ్ హౌస్ అంటే ఏంటంటే కుజుడు ద్వితీయ భావాన్ని చూసుకోవడం వల్ల ధనప్రాప్తి, కుటుంబాల సౌఖ్యము, కుటుంబం పట్ల అదృష్టము కలగబోతున్నాయి. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, అలాగే మీరు యాంకరింగ్ చేసేవారికి బ్యూటిఫుల్గా ఉండడము, ముఖ వర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి ఉండడము, చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము, భూములు వాహనాలు కొనుక్కోవడము, మంచి బట్టలు ఆభరణ సౌఖ్యం ఉంటాయి. సంగీతంలో కూడా మీరు మేటి, మీకు లేరు ఎవరు పోటీ అంటాం కదా సార్, ప్రాస ఉంటుంది కదా, అలాగ మీరు బాగా సాధిస్తారు. అంతేకాకుండా ఇంత ముందులా కాకుండా ఆ 4 గ్రహాలు మీకు పంచమస్థానం చూస్తున్నాయండి. అంటే అర్థం ఏంటంటే పుత్రికా సంతానం కలగడము, రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉండడము, అలాగే కళారంగంలో కూడా మీకు సంగీతం కానీ సాహిత్యం కానీ మీకు ఏ కళ వస్తే ఆ కళలో డెవలప్మెంట్స్ ఉంటాయి. సాహిత్య రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ధర్మకార్యాలు, శుభకార్యాలు ఒకదాదొకటి చేస్తూనే ఉంటారు. సంతానం వలన సౌఖ్యం కలుగుతుంది మీకు. అది గొప్ప అదృష్టం అండి. కేతువు కూడా అంటే ఏంటంటే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తుంటాడు, శత్రు భయం లేకుండా చేస్తుంటాడు, మేనమావులు బౌండెడ్ చేస్తుంటాడు, సేవకా జనాన్ని ఇస్తుంటాడు. ఇంతకంటే ఏం కావాలండి? సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేది చేస్తుంటాడు కేతువు. అంతేకాకుండా మీ ఇంట్లో భార్యాభర్తల విషయంలో కానీ, మీరు చేసుకోబోతున్న మ్యారేజ్ విషయంలో కానీ అడ్డంకులు, ఆలస్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ లా రిలేటెడ్ సంబంధించిన కోర్టుకి సంబంధించిన విషయంలో గెలుస్తారు. అదొక ఉందండి. గొప్ప అదృష్టం మీకు. 9th హౌస్ లార్డ్, 9th హౌస్ గురుడు చూడడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదేమైనా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా అంటే వ్యాపారాల్లో కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అష్టభావన గురుడు చూస్తుంటే లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు కేసుల్లో గెలవడము, పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడం జరుగుతుంది. మీకు ఉన్నతమైన విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్తారు. లా రిలేటెడ్ లా, మాస్టర్స్ ఇన్ లా, అదే ఆ విద్య కోసం కానీ, కొంతమంది డాక్టర్స్ వాళ్ళ కానీ, కొంతమంది ఏమో ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ ప్రాప్తి బాగుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా ధీటుగానే సమాధానం చేస్తారు. వాళ్ళు కూడా చాలా చాలా బాగుంది. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ లాభస్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు ఎక్స్ట్రాడినరీ. అంటే అలా ఉన్నారంటే మీకు భారతదశ పట్టినట్టే. అంటే బాగా లాభాలు సేకరిస్తారు. లాటరీస్ అటువంటి కొనడానికి లాటరీస్ చెప్పకూడదండి. లాటరీస్ అటువంటి వాటిలో మీకు యోగం ఉండడానికి అవకాశం ఉంది, బట్ వద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవి కుజుల కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ వ్యాపారాల్లో చేసిన లేకపోతే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, హార్డ్వేర్ మెటీరియల్స్ ఇలా అన్నిటికీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా రవి కుజుల వలన లాభాలను బాగా స్వీకరించడం ఉంటాయి. ఎక్కువగా మీ పెద్దవారికి, మీకంటే పెద్దవారికి బాగా డబ్బులు ఉంటాయండి.
వాళ్ళక్కడ బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ చాలా చాలా బాగుంటుంది. లాభాల స్థానంలో రవి కుజులు ఉండడం గొప్ప అదృష్టం. అది ఈ వారం మొత్తం కూడా రవి కుజుల వల్ల ధనప్రాప్తి అధికంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి మరింత ఫిలిమ్స్ కూడా డెవలప్ అయిపోతాయి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక్క రాహు పూజ చేయించుకోండి. శనీశ్వరుడికి రాహుకి జపాలు కానీ పూజలు కానీ లేకపోతే మీరు దర్శనాలు బాగా కానీ దర్శనాలు కానీ చేసుకోండి. అన్ని రంగాల్లో శుభకార్యాలు శుభాలు మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రే వాదునారాయణ శర్మ. CMA చేశానండి నేను. సరే అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, అంటే వివాహ సమస్యలని, చిల్డ్రన్ సమస్యలని అనేక రకాలుగా ఉంటాయి కదండి. మనకి ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహాది వేడుక కూడా ఏ నెలలో అంటే జనరల్ సుమారుగా కూడా మనం చెప్పచ్చు. ఏ నెల జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తాను. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలంలో ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి. 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన, సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, అందులో డౌటే లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం వీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, అది మంగళవారం కానీ శనివారం శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మంది పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్యభగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావం రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన. సో శ్మశానంలో అడుగుపెట్టేటి చేయడము, బరియల్ గ్రౌండ్స్లో కొంతమందికి ఉంటుంది, అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు 8 వారాలు, జనరల్గా 18 వారాలు అంటాం, అంతవరకు అక్కర్లేదు మనకి. 7-8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇస్తుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మునగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శనికంట బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శనికంట క్రూరుడు అంటాం కదా, అలా మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం.
అందుకనే ఎవరైనా నిత్యము అమ్మవారిని పారాయణ చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి. ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము, మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలే, మీకు తెలుసు కదా. గరిగితో పూజించడము, పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాల కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటుండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.